ఇంగ్లీష్ పిక్చర్లు చూస్తున్నావా బేబీ? పెద్దవాళ్ళని ఎదిరించి కోరుకున్నవాడితో లేచిపో అనే లవ్ స్టోరీలు చూస్తున్నావా? కాసేపు తిండం ఆపి సమాధానం చెప్పొచ్చుగా అమ్మాయి. నువ్వెవరు నన్ను అడగడానికి? నీకు అమ్మ లాంటిదాన్ని. షటప్. బజారులో ₹10 డబ్బులకు అమ్ముడుపోయే నువ్వు అమ్మ లాంటి దానివా? వైజయంతి, మర్యాదగా జమునకి సారీ చెప్పు. నేనా? నెవర్. తిక్క వేషాలు వేస్తోంది నేను కాదు, నువ్వు. 40 ఏళ్లు నెత్తి మీదకొచ్చినా బ్రోతల్ని తీసుకొచ్చి పెళ్లిడికి ఎదిగిన నా ముందు సరసాలు సాగిస్తున్న నువ్వు సిగ్గుపడాలి. ఓ పోటు నడుపునే లోపర్ వెధవుతో నీ తిరుగుళ్ళేమిటని అడుగుతానని నన్నే తిరుగుబోతుని చేస్తున్నావా నువ్వు? నేను ఒళ్ళు తిమ్మిరేకి అక్కడికి వెళ్ళడం లేదు నీలాగా. మనశ్శాంతి కరువై దాన్ని పొందడానికి వెళ్తున్నాను. ఏవే 10 సంవత్సరాలుగా కుక్కిన పేన్లో పడుండేదానివి ఇంత పొగరలా వచ్చిందే? నీళ్లు చల్లగానే ఉంటాయి మిస్టర్ వైకుంఠ ప్రసాద్. వేడెక్కించిన కొద్దీ తాట ఓడించి ప్రాణం తీసే పరిస్థితికి ఎదుగుతాయి. నువ్వు నా ప్రాణం తీస్తావా? ఇయ్యవే. ఇవాళ దీని అంతు తేల్చి పారేస్తాను. నువ్వు తేల్చేదేమిటి? నీ సంగతి నేను తెలుసు. అయ్యో, అది ఎక్కడికి వెళ్ళిపోతుందో. పోతే పోనీ, శని పెరగడైపోతుంది. నువ్వా వైజయంతి? ఇంత రాత్రి ఎప్పుడు వచ్చావేటమ్మా? ఆ వైకుంఠం కబంధ హస్తాలో నుంచి నేను తప్పుకోవాలి. బాగా కోపంగా ఉన్నట్టున్నావు. అలా కూర్చోమ్మా, కూర్చో. అసలు ఏం జరిగిందమ్మా? మా అమ్మ వీలునామాలో ఏం రాసిందో నాకు కరెక్ట్ గా చెప్పండి. ఆస్తి అంతా నీ పేరే రాసిందమ్మా. మరి ఆ గొట్టంగాడి పెత్తనం ఏమిటి నా మీద? అదే, నీకు పెళ్లయ్యే వరకు అతనే నీకు గార్డియన్ గా ఉండాలని మీ అమ్మ రాసిందమ్మా. పెళ్ళైతే నేను అతని ఇంట్లోంచి గెంటేయచ్చా? నిరభ్యంతరం. థ్యాంక్స్. త్వరలో వెడ్డింగ్ కార్డు పంపుతాను, రెడీగా ఉండండి. ముదనష్టపు ఉద్యోగం ఎండలో తిరిగి నా ఫిగరే పాడైపోతుంది. ఉద్యోగం మానొచ్చు కదా. నన్ను పోషించేదెవరు? ఎవరా? నేను లేను. నీ సంపాదన నేను పొద్దున్న తోకునే సబ్బులకే సరిపోదు. అమ్మాజీ, ఎంత మాట అన్నావే. ఈ రోజు నుంచి చూసుకో, లెఫ్ట్ అండ్ రైట్ ఎడాపెడా సంపాదించేస్తాను. ఏరా, నీ రిక్షా గాలి తీశానని ఆ మావోగాడి అండ చూసుకుని నా బెండు తీర్చడానికి ప్రయత్నం చేస్తావరా? ఇక్కడ ఎవడు పెట్టుకున్నారా నీ రిక్షా? నీ బాబుగాడి ప్రాపర్టీ అనుకున్నావరా? ఇప్పుడు రాస్తారా కేసుల మీద? ఎందుకు? ఎందుకా? నీ చెత్త రిక్షా లైట్ పైకి చూస్తావేంట్రా? పైకి చూస్తావేంటి? సూర్యుణ్ణి. సూర్యుణ్ణే? ఏంటి బాబు, సూర్యుణ్ణి చూస్తున్నాడా? నువ్వెవరివి బాబు? కొంచెం నీ ఫేస్ చూపించు, వెలుగులోకి రా నాయనా. బాబు, గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా పట్టపగలు బండికి లైట్ అడుగుతున్నావు? లేదు సార్, పేదవాడు కదా, చీకటి పడ్డ తర్వాత లైట్లు లేకపోతే ట్రబుల్ అవుతుందని జస్ట్ 10 రూపీస్ డొనేషన్ ఇద్దాం అనుకుంటాను సార్. రాములు, అయ్యా లైట్ అంట కొను. అలాగేనండి. అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం అంటే ఇదిరా. ఎవరు? మీకు కళ్ళు కనిపించవు. మా సిస్టర్, పేరు సరళ. సారీ అండి. పర్వాలేదు. శ్రీకాంత్, వైజయంత నా గురించి అప్పుడే మీకు చెప్పేశారా? ఈ ప్రపంచంలో నాకు మా అక్క, అక్కకి నేను. మా జీవితంలోకి ఎంటర్ అయిన 3వ వ్యక్తి మీరే. వైజయంతి గారు, కాఫీ తీసుకుంటారా? కాఫీ మీరు కాస్తారా? ఏ డౌటా? నాకు అలవాటైన ప్రదేశాలు మీకన్నా స్పష్టంగా చూడగలను. కావాలంటే రండి. అచ్చం కళ్ళున్న మనిషిలాగే చేస్తున్నారు.
కాఫీ. ఏ వ్యాపకం లేకుండా మీకెలా తోస్తుంది? వ్యాపకం ఎందుకు లేదు? నాకు కంటి చూపు లేదు కదా. మీరెలా ఉంటారో చెప్పనా? ఇప్పుడు ఆశ్చర్యంతో మీ కళ్ళు విప్పారి ఉన్నాయి. నవ్వితే మీ పలువరస దానిమ్మ గింజల్లా ఉన్నాయి. మై గుడ్నెస్. ఇప్పుడు మీరు లేచి నించున్నారు. మీ హైటు 5 అడుగుల 7 అంగుళాలు. ఇప్పుడు తెలిసింది. ఏమిటి? నా వివరాలన్నీ మీ తమ్ముడు మీకు చెప్పారు. కానీ తను మీ సైకాలజిస్ట్తోనే ఊహించి చెప్పింది కదా. ఒక్కడి తప్ప. ఆ ఒక్కటి చెప్తే మీరు కోపడతారని నేను చెప్పలేదు. ఏమిటో చెప్పండి. మీరు మా తమ్ముడిని ప్రేమిస్తున్నారు. I love you. I love you. I love you. నెలాఖరు రోజులు వస్తే చాలు జేబులో 10 పైసలు ఉండవు. ఇది ఒక దరిద్రం. ఏంట్రా ఫేస్ అలా ఉంది? ఏదైనా యాక్సిడెంట్ చేసి వచ్చావా? సైకిల్ లైసెన్స్ అది 1983లోనే సైకిల్ లైసెన్స్ తీశారు సార్. ఎవరితో చెప్పేది? మీతోనే. ఓకే, అవును అది సరే. 1983 మరి 91 ఇదేది? రెడ్ డేంజర్ లైట్. ఇప్పుడే కొనుక్కోడానికి వెళ్తాను సార్. కొనుక్కో, వెళ్ళిపో. పొద్దుటే ఎవరి ముఖం చూసాను. మనతో పెట్టుకోరే, చెమడాలు వచ్చేస్తాను. మరి స్టాప్ స్టాప్ స్టాప్. దిగా. దిక్కపోయినా పర్వాలేదు, లైసెన్స్ చూపించు. కాశ్మీర్లో జరిగిన పోరాటంలో ఇండియా బార్డర్ దాటి యువతలకు వచ్చిన 250 మంది శత్రు సైనికుల్ని ఒకే రోజు హతమార్చినందుకు భారత ప్రభుత్వం నాకిచ్చిన ప్రశంసా పత్రం. మీకెందుకు సార్ లైసెన్స్? సెన్స్లెస్ ఫెలోని పొరపాటున అడిగాను. వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. నాకు చిన్న డౌట్. 250 ఎట్ ఏ టైమా సార్? ఎస్. ఆహా, వెళ్ళండి సార్. రైట్. ఇంకా నయ్యం, లంచం అడిగాను కాదు, ముక్కలు ముక్కల కింద నరికి మూటలు కట్టి ఇండియా బార్డర్ అవతల పడేసి ఉండేవాడు. వామ్మో, 251 అయి ఉండేవాడి. వద్దు దేవుడోయ్.